నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు వివిధ దినపత్రికల్లో వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా చంద్రబాబుపై ఫైర్ అయిన విషయాన్ని ప్రస్తావించాయి। అలాగే కౌంటర్ అటాక్ కూడా చంద్రబాబుకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది। ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి వార్తగా లోక్సభపై నజర్ అంటూ వార్తనివ్వడం జరిగింది। ఎన్నికలకు సిద్ధమవుతున్న తెరాస కాంగ్రెస్ పార్టీలు గులాబీ దళం కసరత్తు ముమ్మరం అంటూ వార్తనివ్వడం జరిగింది। ఈ నెలాఖరు నుంచి ప్రచారం, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమాలోచన, పలువురు ఎంపీలతో కీలక చర్చలు, 14 నుంచి నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశాలంటూ వార్తనివ్వడం జరిగింది। మరోవైపు కాంగ్రెస్ కూడా సిద్ధమైనట్టుగా ఉంది। కాంగ్రెస్లో దరఖాస్తుల స్వీకరణ షురు అంటూ ఖమ్మం టికెట్ కావాలన్న VH అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా గుజ్జర్ల ఉద్యమం హింసాత్మకం, గాల్లో కాల్పులు జరిపిన ఆందోళనకారులు, కొనసాగుతున్న దిగ్బంధం, నిలిచిపోయిన రైళ్లు, ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు అంటూ సీఎం చెప్పిన విషయాన్ని ఇవ్వడం జరిగింది। మరోవైపు ఏపీ పర్యటనలో భాగం వచ్చిన మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది। బాబు ఇంటికే తండ్రి కుమారుల ప్రభుత్వం పోవడం ఖాయం, అవినీతి రహిత పాలనకు ప్రజలు కోరుకుంటున్నారు, ఏపీ అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు, కుమారుడి ఎదుగుదల కోసమే ఆయన పాకులాట, అధికారం కోసం ఎవరితోనైనా జత కడతారు, గుంటూరు ప్రజా చైతన్య సభలో ఏపీ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ అంటూ వార్తనివ్వడం జరిగిందని, దానికి కౌంటర్గా బాబుకు సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది। ఆ భయం మోడీకే, ఏ ఎండకాకొడుకు పట్టడం ఆయనకు నయజం, వెన్నుపోటు గురించి ప్రధాని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే, కోల్కతా సభ తర్వాత ఆయనకు కునుకులేదు, ఓటమిని ఎదుర్కొనే గుండెదిటవు మోడీలో పెరగాలని భగవంతుని ప్రార్థిస్తున్న ఘాటైన పదజాలంతో చంద్రబాబు బహిరంగ లేఖ, ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష నేడు అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టయితే మొదటి వార్తగా జరసూడు సారు అంటూ వార్తనివ్వడం జరిగింది। కేసీఆర్ దృష్టిలో పడితే చాలు, ఆశావహుల ప్రయత్నాలు, ఏదో వంకతో ప్రగతి భవన్కు అధినేత పలకరింపుతోనే పులకరింత, పదవుల కోసం పడరాని పాటలు, నేతల తాకిడి పెరగడంతోనే తెలంగాణ భవన్కు దూరంగా కేటీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఇందులోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది। ఆర్థిక శాఖ కూడా సీఎం వద్ద ఉన్నందునే పుస్తకాల ముద్రణపై అధికారుల తర్జన భర్జన అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో సాగునీటి ప్రాజెక్టులకు చేసే అప్పుల గురించి ఇవ్వడం జరిగింది। 75,000 కోట్లు అంటూ బ్యాంకులు ఇతర సంస్థల నుంచి భారీ రుణాలు, బడ్జెట్ కంటే బ్యాంకుల నుంచి ఎక్కువ వ్యయం, ఇప్పటికే మొదలైన ఒప్పందాలు, రుణాల స్వీకరణ, రుణ జాబితాలో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా బావురు ఈగలు తోలుకుంటున్న బార్లు అంటూ వార్తనివ్వడం జరిగింది। రాష్ట్రంలో పర్మిట్ల రూమ్ల జోరు, 4 ఏళ్లలో 30 బార్ల మూత, చేతులు మారిన 100 బార్లు, నిబంధనలకు వైన్ షాప్ల పాతర, జనతా బార్లుగా చెల్లమని అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఆ గొంతు నాదే అంటూ యదుయూరప్పకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది। ఆడియో టేపుపై యదుయూరప్ప అంగీకారం అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో బాబుకు భయం, లెక్కలు అడుగుతున్నందుకే కోపం, ఏపీ దశ మార్చకుండా యూటర్న్, సొంత సంపద సృష్టిలో నిమగ్నం, కొడుకు కోసమే పాటు పడుతున్నారంటూ వార్తనివ్వడం జరిగింది। తడవకో పార్టీతో జత కడతారు, అందులోనే చంద్రబాబు సీనియర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది। యశోదాబెన్ గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారు అంటూ చంద్రబాబుకు సంబంధించిన కౌంటర్ ఇవ్వడం జరిగింది। మీరు మాట్లాడేది ప్రధాని స్థాయి మాటలేనా, లోకేష్ మా అబ్బాయే, నా కుటుంబాన్ని చూసి గర్విస్తున్నా, మీరేమి ఇవ్వకున్నా 5 ఏళ్లలో అద్భుత రాజధాని నిర్మిస్తాం, పార్టీ కోసమే ఎన్టీఆర్తో విభేదం, అద్వానికి మోడీ పంగనామం, మోడీ గద్దె దించేదాకా పోరాటం అంటూ వార్తనివ్వడం జరిగింది। వర్షాభావం, రైతులతో ఆడుకున్న నంగనాచి వానలు అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది। 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, రబీ సాగుపై తీవ్ర ప్రభావం, అన్నీ కలిపి 74% సాగు, మరొకటే 79%, అత్యధికం శనగ, 3 జిల్లాల్లో 100%, ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక అంటూ వార్తనివ్వడం జరిగింది। ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా ఆదివారం వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు సంబంధించిన ఒక ఫోటో ఇవ్వడం జరిగింది। ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోటోను ప్రచురించడం జరిగింది। మరొక వార్తగా సాక్షిలో ఫీజు 1 కోటి, జీతం 25,000, ప్రైవేటు ఆసుపత్రుల్లో వేతనం ఇంతే, జూనియర్ డాక్టర్ల ఆవేదన అంటూ ప్రత్యేక వార్తా కథనాన్ని సాక్షి ప్రచురించడం జరిగింది। మరొక వార్తగా మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది। అవినీతి అక్రమాల్లో బాబే సీనియర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది। డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే అంతే, జేఈఈ రిజిస్ట్రేషన్లపై స్పష్టం చేసిన ఎన్టీఏ దరఖాస్తు తిరస్కరిస్తామని స్పష్టమంటూ వార్తనివ్వడం జరిగింది।
మరొక వార్తగా 246 కళాశాలల్లో విద్యార్థులు లేరు. 2018-19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు నిల్. అత్యధికంగా పీజీ డిగ్రీ కాలేజీలో బోధనకు దూరం. నిర్వహణ భారంతో చేతులెత్తేసిన యాజమాన్యాలు. గుర్తింపునకు రెన్యువల్ చేసుకొని వైనం 15 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు 0 అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా కళ్ళు తెరవకముందే కాటికి. గ్రేటర్ శివార్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు. రంగంలోకి దిగిన షీ టీమ్స్. 4 స్కానింగ్ సెంటర్లు సీజ్. 5 వైద్యుల అరెస్టు కేసులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్త గుజ్జర్ల ఆందోళన హింసాత్మక అంటూ వార్తనివ్వడం జరిగింది. సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా ఆబ్కారీ విభజన, ఎక్సైజ్ స్టేషన్లకు శాశ్వత భవనాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. తొలుత ఎక్సైజ్ శాఖను పునర్విభజించి దశల వారీగా అన్ని శాఖలలో పాలనాపరమైన విభజనకు శ్రీకారం చుట్టేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరొక వార్తగా మోడీ వార్తను ఇవ్వడం జరిగింది. లెక్కల్లో బొక్కలు, అందుకే చంద్రబాబుకు భయం. నిధులు ఏం చేశారో చెప్పండి అంటూ మోడీ నిలదీసిన విషయాన్ని వార్తనివ్వడం జరిగింది. కాపలాదారు మిమ్మల్ని వదలరు, 3 లక్షల కోట్లు ఇచ్చాం మీ సన్ రైజ్ కోసమే ప్రయత్నం అంటూ వార్తనివ్వడం జరిగింది. జన్ధన్ డిపాజిట్లు 90,000 కోట్లు అంటూ మరొక వార్తనివ్వడం జరిగిందని మరొక వార్త జనసేనకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరో 4 జనసేన కమిటీలు మెదక్, నల్గొండ, భువనగిరి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 11 మంది, వర్కింగ్ కమిటీలో 32 మంది సభ్యులు. జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటన అంటూ వార్తనివ్వడం జరిగింది. అన్నారం సుందిళ్ళ కంప్లీట్, వడివడిగా మేడిగడ్డ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆహార ముప్పు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని జరిగింది. తగ్గిన వ్యవసాయోత్పత్తులు, ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలకు తప్పని కొరత. పంటల విస్తీర్ణం పెరుగుతున్నా కనిపించని దిగుబడులు. వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవాత్మక ఫలితాలపై ఆందోళన. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అర్ధగణాంక విభాగ లెక్కలు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కార్యాచరణ ప్రశ్నార్థకం అంటూ వార్తనివ్వడం జరిగింది. మండు టెండలే, చరిత్రలోనే భీకర కరువు, వరదలు, తుఫానులు, వడగాల్పులు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మొదటి వార్తగా బాబు వెన్నుపోటులో మీరే సీనియర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. నాడు ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే నేడు బాబు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు అంటూ వార్తనివ్వడం జరిగింది. నేను మీతో పోటీ పడలేను, ఏపీ సన్ రైజ్ రాష్ట్రం అంటూ బాబు గారు సన్ రైజింగ్ దృష్టి పెట్టారంటూ వార్తనివ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అంటూ వార్తనివ్వడం జరిగింది. నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వార్తలు చూస్తున్న గుజ్జర్ల ఆందోళన హింసాత్మక అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సేంద్రియ విప్లవం దిశగా కల్తీ లేని ఆహారమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో ఎంపీ కవిత అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తనివ్వడం జరిగింది. కళ్యాణ కాంతులు, తగ్గిన బాల్య వివాహాలు, ఆడపిల్లల్లో పెరిగిన భరోసా, అమ్మాయిల చదువుల్లో వృద్ధి, సీఎం కేసీఆర్ పెళ్లి కానుకతో బహుళ ప్రయోజనాలు అంటూ ఒక ప్రత్యేక వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి వార్తగా మోడీ చంద్రబాబు మాటల యుద్ధం అంటూ నువ్వా నేనా, ఘాటు విమర్శలు, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అసంఘటిత పింఛన్ సగం మందికే, 40 ఏళ్ల లోపు వారే అర్హులన్న నిబంధన ఎఫెక్టు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా కార్మికులు. రాష్ట్ర ప్రయోజనం అందేది 50-60 లక్షల మందికే. గరిష్ట వయసున్నవారు 20 ఏళ్ళు, కనిష్ట వయసున్నవారు 42 ఏళ్ళు ప్రీమియం కట్టాలి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై స్పష్టత కరువు అంటూ వార్తనివ్వడం జరిగింది. బోర్లకు మీటర్లు, ఇష్టానికి నీటిని తోడేస్తే బాధుడే అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఇవి నమస్తే వెలుగు పత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు.
మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పి శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు వార్తల పత్రికలను చూసినట్టయితే అన్ని వార్తాపత్రికల్లోనూ మొదటి వార్తగా మోడీ, చంద్రబాబుకు సంబంధించిన వార్తలను ఇవ్వడం జరిగింది. అంటే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అంటే పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా చంద్రబాబు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? అంటే కౌంటర్ ప్రతి కౌంటర్లకు ఇప్పుడు వాళ్ళ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి. దీనిలో భాగంగా వాళ్ళు నిన్న మోడీ ఆంధ్రప్రదేశ్ రావటం కానీ, ఈయన ఇవాళ ఢిల్లీకి పోయి దీక్ష పెట్టడం జరుగుతుంది. అయితే ఏమంటే వాళ్ళు అసలు రియల్గా మోడీ అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం చేయాలి, అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక హోదా కానీ, వాళ్ళు స్టేట్ సపరేట్ అయినప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న హక్కుల గురించి కానీ, అక్కడ వాళ్ళకి ఏమేమి ఇస్తున్న విషయం చెప్పకుండా ఆయన బాబు మీద దాడి చేయడము, బాబు ధర్మ దీక్ష అని చెప్పి ఢిల్లీలో దాడి, రెండు చూస్తే వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి కోరుకోవట్లేదు. రెండు బీజేపీ అయినా కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోరుకోకుండా ఊరికేనే ఏదో మీటింగ్ పెట్టుకోవాలి, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలి, రాజకీయంగా ఆలోచించి తప్ప రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా పార్టీని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అసలు ప్రయత్నం చేస్తున్నారు. రియల్గా ఇట్లా మోడీకి నిన్న ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇట్లా అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అసలు రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు, మళ్ళీ ఏం చేయబోతున్నామో, ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా గురించి ఇంతకుముందు ఆయన ఒకసారి చెప్పిండు. ఇంతకుముందు తిరుమల వెంకన్న సాక్షిగా కానీ పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు, ఈరోజు ఉపరాష్ట్రపతి ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్లో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను కాంగ్రెస్ పార్టీ అంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు లేదు మాకు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన వెంకయ్యనాయుడు గారు, అదే మాట మా ప్రభుత్వం కోసం 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన మోడీ గారు, వీళ్ళు అసలు ఈ మాటల మీద వాళ్ళు చర్చ చేయట్లేదు. ఈరోజు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేము పార్లమెంట్లో చెప్పినాము. దానికి మా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, రాజ్యసభలో చెప్పినాం. కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామని చెప్పకుండా ఆయన ఊరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి టాపిక్ డైవర్షన్ చేయటము, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయటము, వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని ఎలక్షన్లకు వాడుకోవడం, ఒక రాజకీయ సమస్యగా ఈ
ప్రత్యేక హోదా అనే సమస్యను ఒక రాజకీయ సమస్యగా చేసి తప్ప ఎక్కడ కూడా వాళ్ళు అక్కడ రేపు ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేస్తాము, రేపు ఎన్నికల్లో ఏం చేయగలుగుతాము, ఇంతకుముందు ఏం చేసినామని చెప్పకుండా మేము అది చేసినాము ఇది చేసినామని ఏదో మాట దాటేసి ఆ విమర్శలే ఉన్నాయి తప్ప మోడీ గారు చేసింది కరెక్ట్ కాదు. సేమ్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా అసలు ఆంధ్రప్రదేశ్ కన్నా ప్రత్యేక హోదా అని ఫస్ట్ అడిగింది. వాళ్ళు అడిగారు ఫస్ట్. బీజేపీతో నిన్న పొత్తు పెట్టుకున్నప్పుడు 4.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంతో కలిసినప్పుడు అంతకుముందు ఎన్నికల్లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఎన్నికల్లో పాల్గొని ఆ రోజు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మాకు 2 ముక్కలు చేసింది. మాకు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, జగన్ ఏమో పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, ఇట్లా మాకు అన్యాయం చేసింది. కాబట్టి మేము మీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పి ఆయన ఎలక్షన్లకు పోయి 2014లో గెలిచిండు. 2014లో గెలిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోనేమో బీజేపీ ఏర్పడ్డది, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఉన్నది. ఈ 4.5 సంవత్సరాలతో పొత్తుగా ఉండి ఆ రోజు ఒకసారి ఏమైనా ప్రత్యేక హోదా అడిగిండు, ఒకసారి ఏమో లేదు మాకు ప్యాకేజీ సరిపోతుందని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అని అంటే ఆయన క్లారిటీ లేని మనిషి అయిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు క్లారిటీ లేకుండా మాట్లాడి ఆయన రాష్ట్రాన్ని ఆయన స్వయంగా ఇబ్బందుల పాలు చేయడానికి మోడీ ఎంత చేస్తున్నాడో సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు కూడా అంత చేస్తున్నాడు. ఆయన అసలు నిన్న కూడా అసలు ఇద్దరు వ్యక్తిగత విమర్శలు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన యశోదాబేన్ గురించి మాట్లాడుతానడము, ఈయన లోకేష్ గురించి అక్కడ ప్రధాన స్థాయి ఏమో ఇంత దిగజారిపోయింది. ముఖ్యమంత్రి అయిన ఇండియాలో అత్యంత సీనియర్ నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు ఆ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, రాష్ట్ర డెవలప్మెంట్ ఏంది, మాకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం ఏంది, మేము అప్పులలో ఉన్నాము, అమరావతి కట్టుకోలేని విషయం మీద పక్కన పెట్టుకొని ఊరికే రాజకీయంగా విమర్శలు చేయడం తప్ప ఏం లేదు. అంటే ఒక ప్రధాని వస్తున్నాడు అంటే ప్రోటోకాల్ కూడా పాటించని ప్రభుత్వం, అంటే రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, లేకపోతే రాజకీయంగా తేడాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈవెన్ కొంత ప్రోటోకాల్ ఉంటుంది కదా. ప్రధాని ఒక స్టేట్కి వస్తున్నాడంటే ముఖ్యమంత్రి కాకపోయినా ఒక మంత్రి ఎవరో ఒకరు ఎయిర్పోర్ట్ మీటింగ్కి అవసరం లేదు, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళి గవర్నర్ లాగా వెళ్ళి కనీసం ముందు ఒక రిసీవ్ చేసుకొని ఏమైనా ఇచ్చేది పత్రిక అక్కడ ఇచ్చేసి మామూలుగా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళాలి. అంటే మినిమం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో అంటే ఇరు పార్టీలు తుంగలో తొక్కి ఇదో పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపించేటట్టు కనిపిస్తున్నాయి. అదే చెప్పుకుంటున్నాను. చెప్పాలంటే కేసీఆర్ కూడా మోడీతో చాలా విభేదిస్తాడు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని వచ్చిందంటే ఇవ్వాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఢిల్లీకి వెళ్తే కలవాల్సిన టైం తీసుకొని కలవడం, ఇవన్నీ పాటిస్తారు. అంటే ఇంత సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు సీనియరే, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం. అసలు ఏం చేస్తున్నా ఆయనకి అర్థం కాదు. ఒకసారి ఏమో ఒక విషయం మాట్లాడతారు, మళ్ళీ రెండో రోజు అది మర్చిపోయి కొత్త విషయం మాట్లాడతారు. దాటవైతే దూరం అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి నిజంగా చెప్పాలంటే భయం పట్టుకుంది. రేపు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవము, మా పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ అయిపోయింది. అక్కడ స్థానికంగా జగన్ గెలవడం కానీ, కేంద్ర ప్రభుత్వంలో కూడా జగన్ సంబంధించిన ఎంపీలు గెలవడం కానీ ఆ స్థాయిలో ఉన్నది. కాబట్టి అతను మాటను దాటవేసే దూరంలో కానీ తప్పించుకునే దూరంలో అయిపోయింది. చంద్రబాబు నాయుడు మాటలు తప్పించుకునే దూరం అయిపోయింది. ఒకసారి ఇంతకుముందు మీరు విన్నారు, టీఆర్ఎస్ను పొత్తు పెట్టుకుంటాము, టీఆర్ఎస్ను మమ్మల్ని అడిగారు అని ఇట్లా ఇది మాతో చెప్పడం కానీ, అక్కడ వచ్చారు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తులున్నారు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ మధ్యకాలం నుంచి పవన్ కళ్యాణ్ మా వాడని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ స్టార్ట్. అంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని ఒక మాటను నిలబెట్టుకునే టైం కాకుండా ఏ రోజు అవసరమైతే ఆ రోజు ఏదో మాట్లాడాలి. కాబట్టి మాట్లాడడం దాటేస్తున్న క్రమంలో ఈ రోజు సేమ్ అదే ఉంది. అందులో భాగంగానే నేను ఖచ్చితంగా మోడీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం లేకపోతే అలా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ రాష్ట్రంలో కానీ, తర్వాత సీనియర్ మంత్రులు ఉన్నారు, లేకపోతే సీనియర్ సంబంధించిన పార్టీ నాయకత్వం ఉంది, ఎవరైనా పంపించి గౌరవంగా ఒక బొకే ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక కోరికలుగా మాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మీకు కావాలి, లేకుంటే మా ఇండస్ట్రీస్ కావాలి, మాకు ఇంత ఫైనాన్స్ కావాలి, ఇంత ఇరిగేషన్ సంబంధించిన కావాలి, మాకు పోలవరం ఇంత బడ్జెట్ కావాలి, ఇవన్నీ అడిగేది ఉంది. ఎవరిని అడగకుండా ఈయనేమో ఢిల్లీలో దీక్ష పెట్టుకుంటా, నేను రైలు కట్టుకుని ఢిల్లీ పోవటము, ఆయనేమో వీళ్ళ పార్టీని విమర్శించడానికి ఆయన ఫ్లైట్ కట్టుకొని అమరావతి రావడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయటము రాజకీయం కోసమే చేస్తారు. రెండు పార్టీలు పూర్తి స్థాయిలో బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఓన్లీ రాజకీయమే చేస్తుంది తప్ప పబ్లిక్ డెవలప్మెంట్ కోరుకోవట్లేదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ మధ్యలో రగడ మధ్యలో చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ని జగన్ని కూడా సరే జగన్ అంటే లాగడంలో తప్పలేదు, వాళ్ళలో అపోజిషన్ పార్టీ అక్కడ జగన్కి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు కాబట్టి వాళ్ళు లాక్కోవడం పర్లేదు. కానీ మధ్యలో అప్పుడప్పుడు కేసీఆర్కు మోడీకి అంతర్గతంగా ఫ్రెండ్ అనే దీన్ని అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పద్ధతి చూస్తే అసలు ఆయన పొత్తు జగన్ పొత్తు పెట్టుకోలేదు, మేము పొత్తు పెట్టుకోలేదు. అసలు జగన్ అనడం కూడా కరెక్ట్ కాదు, మమ్మల్ని అనడం అసలు మరీ అన్యాయం. అసలు మా రాష్ట్రం వేరే, ఆయన రాష్ట్రం వేరే. ఆయన రాష్ట్రంలో ఆయన పరిపాలన చేసుకుంటూ మా రాష్ట్రంలో మేము పరిపాలన చేసుకున్నాం. అసలు రెండు రాష్ట్రాలకు సంబంధం. ఇప్పుడు మేము పోయి ఒరిస్సా వాళ్ళని విమర్శిస్తున్నామా, మేము పోయి కేరళ వాళ్ళని విమర్శిస్తున్నాం, మేము పోయి తమిళనాడు విమర్శిస్తున్నామా? ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఆయనకి రాష్ట్రంతో సంబంధమే లేదు అసలు ఆయన విషయం. ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆయన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన కలిసి పోటీ చేసింది వాళ్ళు.
కలిసి కేంద్రంలో మంత్రులు గాను రాష్ట్రంలో మంత్రులు గాను వాళ్ళు అసలు మన ఎక్కడ కూడా మేము మంత్రివర్గంలో కానీ పొత్తు కానీ వాళ్ళతో మాట్లాడేది ఎక్కడ లేదు. 4.5 సంవత్సరాలు అంటగాగింది ఆయన, వాళ్ళతో ఒకరితో సంసారం చేసింది వాళ్ళు. నా జగన్ చేయలేదు, నా మేము చేయలేదు. ఇది చేయకుండా ఆయన పొత్తులు పెట్టుకుని ఢిల్లీ పోయినప్పుడు ప్రధానమంత్రి సూపర్ స్టార్ మెగాస్టార్ అని చెప్పింది ఆయనే. మేము ఎక్కడ కూడా మేము ఢిల్లీకి పోయినా కూడా రాష్ట్రానికి మంత్రులు వస్తే వాళ్ళని గౌరవంగా ఆహ్వానించి మాకు సంబంధించిన ప్రతి మంత్రి వస్తే మంత్రికి సంబంధించిన ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మా పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే ఒక పెండింగ్ ఉన్నాయా మాకు పెండింగ్ చేయండి అని చెప్పినాం. ఢిల్లీ పోయినా మర్యాదపూర్వక ప్రధానమంత్రిని కలిసి ఇంకో రాష్ట్రానికి కొత్త రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మాకు ఇంకో బడ్జెట్లు అలొకేషన్ చేయండి, ఇంకో రైల్వేలు అలొకేషన్ చేయండి, ఇరిగేషన్ మాకు ఇంత ఇవ్వండి అని అడిగిన తప్ప ఎక్కడ కూడా మేము మోడీని ఎత్తుకునేది లేదు, లేక కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎత్తుకునేది లేదు, బీజేపీని ఎత్తుకునేది. నిజంగా బీజేపీతో మాకు అంతకాగేది ఉంటే మొన్న జరిగిన 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంది? ఒక్క సీటు కూడా రాజాసింగ్ సొంతంగా నిలిచింది తప్ప టోటల్గా బీజేపీ టోటల్గా నీకు మొత్తం దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు వచ్చింది? అదే గిట్లా మాకు బీజేపీకి ఉంటే మాకు ఉంటుండే కదా, వాళ్ళు కనీసం 5-6 సీట్లను గెలిచేటోళ్ళు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఏంటంటే ఎవరి మీద బురద జల్లి ఆయన పరిపాలనలో ఫెయిల్ అయిపోయిండు. అమరావతిలో కనీసం ఒక చిన్న పని కూడా చేయలేకపోయిండు. 5 సంవత్సరాల ఆయన పరిస్థితి ఘోరంగా ఉన్నది. సో ఆయన మంది మీద ఏదో ఒక రాయేసి పూట గడుపుకోవాలి. ఎన్నికల్లో ఏదో మళ్ళీ కొత్త హామీలు, ఎన్నికల ముందు హామీలు, ఇప్పుడు బస్సు హామీ అయినా, ఇవాళ హామీ అయినా, నిన్న 50 ఇయర్స్కు గిరిజనులకు పెన్షన్ అని చెప్పిన హామీలు అయినా ఈయనకి ఎన్నికల ముందు ఇవన్నీ ప్రత్యేక హోదా కూడా ఎన్నికల ముందు అంతా కూడా మాకు ప్రత్యేక ప్యాకేజ్ చాలు, ప్రత్యేక హోదాతో ఏమొస్తుందని ఆయనే చెప్పాడు. జిఎస్టీ గురించి ఇప్పుడు మాట్లాడతారు. జిఎస్టీ అసలు జిఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు? అసలు నోట్ల రద్దుకు సంబంధించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఈరోజు నోట్ల రద్దు గురించి మాట్లాడతారు. అంటే అన్నీ ఆయనే ఉంటాడు, అన్నీ ఆయన కేంద్ర ప్రభుత్వంతో సహకారంగా ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది అంటాడు. అసలు మోడీ లాంటి ప్రధానమంత్రి ఇప్పటిలాగా చూలే అంటాడు. మోడీకి గొంగి నమస్కారాలు చేసింది ఆయనే. ఈరోజు వచ్చేలా మోడీ అట్లా మోడీ ఇట్లా అంటాడు. ఇద్దరు మోడీ అయినా చంద్రబాబు అయినా రెండు ఒకటే. వాళ్ళు ఎన్నికల్లో రేపు పొద్దున మళ్ళీ గెలవాలి. ఎన్నికల్లో గెలవడానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ను పూర్తిగా వీళ్ళు ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. వాళ్ళ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఓన్లీ ఓటర్లుగా చూస్తారు తప్ప వీళ్ళు రియల్గా వాళ్ళు డెవలప్ చేస్తున్న ఆలోచన ఇద్దరికీ లేదు. అంటే నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రతిసారి రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే విభజన సమయంలోనూ సోనియా గాంధీ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి మీకు ఏం కావాలో చెప్పండి అని చాలాసార్లు అడిగితే ఎంతసేపు మేము విభజన ఆపుతామన్నది తప్పిస్తే మాకు ఏం కావాలని చెప్పలేదు. అంటే అప్పటి నుంచి కూడా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలనే విషయాన్ని అసలు ఆ పార్టీ లీడర్లకు ఆంధ్ర లీడర్లకి క్లారిటీ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడేమో పక్క స్టేట్ మీద కేంద్రం మీద తోసేస్తారు, బట్ వాళ్ళకి ఏం కావాలని అడుక్కోలేని పరిస్థితిలో జయరాం రమేష్ కొన్ని హామీలు ఇచ్చిండు. అసలు అంటే ఏపీకి సంబంధం లేని జయరాం రమేష్ అసలు వాళ్ళ భాగస్వామ్యమే లేదు. ఇప్పుడు రియల్గా కూడా మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం భారీ ఎత్తున 2012 నుంచి భారీ ఎత్తున నడిచింది. 2009 రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత 2009లో పెద్దలు కేసీఆర్ గారు నిరాదీక్షించారు. పెద్ద ఎత్తున ఉద్యమం నడిచినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు తెలుసు. అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ కూడా ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలను అక్కడ ల్యాంకూర్ రాజగోపాల్ కానీ అక్కడ ఉన్న పెద్ద ఎంపీలను కానీ కిషోర్ చంద్రదేవ్ లాంటి పెద్దలను కానీ అందరినీ పిలిచి చెప్పింది, అది బాబు ప్రత్యేక రాష్ట్రం వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, మీకు సంబంధించిన మీ రాష్ట్రానికి ఏం కావాలని అడిగితే వీళ్ళు అసలు ఓకే ఒక మెంటల్గా రాష్ట్రం విడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం కావాలో చెప్తే ఒక 2-3 సంవత్సరాల ముందు ఈ ప్రత్యేక హోదా కానీ లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన అమరావతి చట్టంలో అదే వాళ్ళ ప్రత్యేక నీకు క్యాపిటల్ సిటీ కావాలి కాబట్టి ఇవన్నీ వాళ్ళు ముందే అడిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అసలు అన్నిటికీ ఒక చట్టం అనేది ఏర్పడుతుండే. కానీ వాళ్ళు లేదు అసలు రాష్ట్రమే వద్దు కలిసే ఉండాలి, సమైక్యంగానే ఉండాలని అనుకుంటూ పోయి లాస్ట్ ఎన్నికల వాళ్ళు కట్టుకు 3 నెలల ముందు 4 నెలల ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంతో మళ్ళీ తెలంగాణ ఏపీలో రాష్ట్రపతి పరిపాలన వచ్చింది, కిరణ్ కుమార్ రాజీనామా చేయడం. సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్గా నీకు ఆంధ్రప్రదేశ్ అన్యాయమే చేసింది. ముందు కొత్త 2 సంవత్సరాల ముందు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుంటే ఆ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటుండే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుండే, వాళ్ళకి కావాల్సిన పనులను చేసుకుంటారు. అట్లా కాకుండా లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయమైంది, తెలంగాణ ప్రజలకు అన్యాయమైంది. అంటే అసలు ఏం చెప్పుకోలేకపోయారు. స్టడీ లేకుండా ఇచ్చారు. లాస్ట్ డే పార్లమెంట్ రోజు ఇచ్చేసి మొత్తం పార్లమెంట్ క్లోజ్ అయిపోయింది, ఎన్నికలకు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ బీజేపీ రావడం, మళ్ళీ బీజేపీ సొంత రాజకీయం, సొంత కవిత్వం. వాళ్ళు మళ్ళీ మా డెవలప్మెంట్ ఎట్లుంటుంది, మేము ఎట్లయితే మాకు రాష్ట్రంలో డెవలప్ అవుతాం, పార్టీ డెవలప్ అయ్యే ఉద్దేశాన్ని ఓన్లీ రాజకీయాల్లో గేమ్ ఆడుతుంది తప్ప, రాజకీయాల్లో డ్రామా ఆడుతుంది తప్ప బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఓన్లీ నీకు ఎన్నికల కోసం జరిగేది. ఈరోజు కూడా చూస్తున్నారు మీరు ఎంత క్లియర్గా. రేపు 2019లో నీకు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే క్రమంలో జరుగుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని అనేది ఎక్కడ లేదు. ఇద్దరు కూడా వాళ్ళు చంద్రబాబు లాస్ట్ టైం
కాంగ్రెస్ను విలన్గా చూపించిండు విభజనలో, ఈసారి బీజేపీని విలన్గా చూపించడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు కదా. సఫలమైనట్టే, కానీ సఫలమైన ఆ ఓటు ఈయనకు వస్తుందా జగన్కు వస్తుందా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏమైంది, కాంగ్రెస్ అప్పటిదప్పుడు ఇవ్వటము, అంటే నీకు కాంగ్రెస్ విలన్ కానీ కారణం ఏమైందంటే లాస్ట్ పార్లమెంటు డే రోజు పార్లమెంటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడము, ఆంధ్రను పక్క జరపడంతో ఏంటంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళ ఒక స్టేజ్లో కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకం అయిపోయారు. కానీ అదే తెలుగుదేశం పార్టీ బీజేపీతోని జనసేనతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర పేరు ఈ 4 సంవత్సరాలు వీలేం చేసేది ముగ్గురు. నా జనసేన ఏం చేయలేదు, అంటే జనసేన బయట ఉన్నా కూడా ఆయన ప్రశ్నిస్తా అని చెప్పు తప్ప ఏం ప్రశ్నించింది ఆయన. ఏ రోజు ప్రశ్నిస్తారో తెలియదు, ఏ రోజు ప్రశ్నించదో తెలియదు ఆయన. సెకండ్, నీకు బీజేపీ పార్టీ చేసి ఆ రోజు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాను, లేదు మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పింది. తర్వాత బహిరంగ సభలో 15 సంవత్సరాలు అడుగుతామని చెప్పి మా ప్రభుత్వం ఏర్పడితే 15 సంవత్సరాలు. ఈరోజు ప్రధాన పత్రికల్లో చూసినట్టయితే, మరో వార్తలు తీసుకున్నట్టయితే, మరోసారి రిజర్వేషన్ల ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం. గుజ్జర్లు చాలా కాలం క్రితం కూడా ఉద్యమం చేశారు. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 5% రిజర్వేషన్ కావాలంటూ ఉద్యమాలు చేశారు, రైళ్లను ఆపారు. అంటే గుజ్జర్ల ఉద్యమం చాలా హింసాత్మకంగా, చాలా కఠినంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం మారింది, సేమ్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేశారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొన్న ఈ గుజ్జాల ఉద్యమం లాస్ట్ బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్లో వసుంధర రాజే నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేజర్గా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మాకు ప్రత్యేక రిజర్వేషన్స్ కావాలి, 5% రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి అనే దాని మీద చాలా రోజులు ప్రత్యేకంగా చాలా హింసాత్మకంగా, అంటే రైలు ఆపడం కానీ, రోడ్స్ ఆపడం కానీ, లక్షలాది మంది రోడ్ల మీద వచ్చి కూర్చోవడం కానీ, పెద్ద ఎత్తున హింసాత్మకమైన సంఘటన ఆ రోజు గుజ్జాల ఉద్యమం మనందరం చూసినాం. సో అదే క్రమంలో ఇప్పుడు ఆ రోజు గుజ్జాల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సో సేమ్ అదే రిపీట్ అయింది ఈరోజు ఏమైంది, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సేమ్ మళ్ళీ వాళ్ళు గుజ్జాలు మళ్ళీ మాకు రిజర్వేషన్స్ కావాలని మళ్ళీ పోరాటం స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ పెద్ద ఎత్తున లాస్ట్ 3 డేస్ నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని హింసాత్మకంగా చేస్తారు. సో ఇక్కడ మొన్న ఓసీలకు 10% రిజర్వేషన్స్ అనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అందులో ఏమైనా వీలైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి 5% మన సేమ్ ఆంధ్రప్రదేశ్లో కాపులకు 5% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అక్కడ వీలైతే ఇట్లా 5% రిజర్వేషన్స్ వాళ్ళకి గుజ్జాలకి ఇవ్వడం, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, రాజస్థాన్లో ఉన్న పరిస్థితులు రిజర్వేషన్స్ సిస్టమ్ చూసుకొని వాళ్ళు మేజర్గా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇట్లా వాళ్ళకి 5% రిజర్వేషన్స్ ఈ టైంలో చర్చ చేసి ఈ ఉద్యమాన్ని ఆపుకుంటే బెటర్. లేకపోతే ఇదంటే ఈ ఉద్యమం కంటిన్యూగా హింసాత్మకంగా జరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కానీ, లా అండ్ ఆర్డర్ పరిస్థితుల పైన ఇబ్బంది జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా వీలున్న పరిస్థితుల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్స్లో సమతూకం ఉంటాయి. ఇట్లా మిగతా కులాలకు మిగతా వాళ్ళకు కూడా అభ్యంతరాలు తక్కువ ఇట్లా ఉంటే 5% సేమ్ కాపులకి ఇట్లా 5% రిజర్వేషన్స్ ఇస్తున్నారో ఆ వైపులో గుజ్జాలకు కూడా ఇవ్వడం బాగుంటుంది. ఇప్పుడు ఈ 10%లో కాపులకు ప్రత్యేకంగా 5% ఇవ్వడం అనేది కోర్టులో నిలిచే అంశం అనేది ఒక ప్రత్యేక చర్చ నడుస్తుంది. అంటే ఉందంటే మీకు 10% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అది రాష్ట్రాల్లో ఎవరికైనా ఇచ్చుకునే హక్కులు ఉన్నాయి వాళ్ళకి 10% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఓసీలకు ఇస్తున్నప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనేది కొద్దిగా వాళ్ళకు ఆ క్రమం ఉండదు. కాబట్టి వాళ్ళు 5% కోట్ల నిలబదా అనేది ప్రత్యేక వర్గానికి కేటాయించడం అనేది కరెక్ట్ కాదేమో. మొత్తం ఇస్తలేరు కదా అక్కడ 10%కి 10% మొత్తం ఏంటి కదా. ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా చాలా కాపుల ఉద్యమం అనేది కూడా చాలా రోజు నడుస్తుంది. కాపులకు కూడా మాకు బీసీలలో తీసుకోవాలనో లేకపోతే మాకు రిజర్వేషన్స్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున బీసీ కావాలంటే, అంటే బీసీ కావాలంటే మేము రిజర్వేషన్స్ కావాలన్నా బీసీ ప్రతి వ్యక్తి బీసీలు కోరుకున్నా ఇతర కులాలలో పోవాలని కోరుకోవడం ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్స్ గురించే, లేకపోతే కులం మారాలని కోరుకోవడం కాదు అక్కడ. సో బీసీలకు అయితే మాకు రిజర్వేషన్స్ వస్తాయి, మాకు ఉద్యోగ విద్యా అవకాశాలు వస్తాయనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈరోజు కూడా గుజ్జర్ల పరిస్థితి అక్కడున్న సామాజికంగా కానీ లేకుంటే రిజర్వేషన్స్ అనుకూలమైన జరిగితే ప్రభుత్వం ఆలోచన చేయడం బెటర్ అనుకుంటున్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆల్రెడీ గుజ్జర్ల మద్దతు తెలిపిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ కూడా అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంత ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది అనేది ప్రశ్న. చూస్తూ ఊరుకుందంటే ఇప్పుడు కొంత ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు గుజ్జర్లు ఉద్యమం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనక్కి నుంచి నడిపించింది. అంటే ఇప్పుడు గుజ్జర్లు అనేది ఒక పబ్లిక్ అయినంత మాత్రమే ప్రతి పార్టీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నాయకత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు గుజ్జర్లకు పూర్తిగా మద్దతు తెలిపి వాళ్ళని రోడ్డు మీద ఇచ్చింది. ఈరోజు సేమ్ అదే బీజేపీ చేస్తుంది అక్కడ. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగా మళ్ళీ బీజేపీ పార్టీ. అంటే ఎవరు ప్రతిపక్షం ఉంటే వాళ్ళు పబ్లిక్ కొంతమందికి నాయకత్వానికి సపోర్ట్ చేయడం, వాళ్ళని రోడ్డు మీదకి లాగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి ఆర్థికమైన సామాజికమైన ఇష్యూస్ అని రోడ్డు మీద ఇస్తుంది. సో దీన్ని ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళతో, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఒకటి మాట్లాడేసి ఏదో ఒక రకంగా దాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. రిజర్వేషన్ల విధానంలో అన్ని పార్టీలకు స్పష్టమైన విధానం ఉండాలి. అది ఇప్పుడు కొత్తగా ఓసీల
ఇప్పుడు 10% రిజర్వేషన్స్ అనగా ఇక్కడ కూడా ఇంకా చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇండియాలో. కొద్దిగా టైం పడుతుందేమో దాని మీద. ఇప్పుడు మనం ఒకేసారి అనుకుంటున్నా కరెక్ట్ కాదు. ఇప్పుడు కొద్దిగా ఇంకా రిజర్వేషన్స్ మూవ్మెంట్ రాలేదు. స్టేట్లకు మన మీద కొంతమంది స్టేట్స్ యాక్సెప్ట్ కావాలి. ఆ స్టేట్స్ ఎవరికి ఇవ్వాలనేది కూడా చేయాలి. అది కొద్దిగా టైం తీసుకుంటారు. థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు. V3 న్యూస్కి వచ్చి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.